వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో మచిలీపట్నంలో జరిగిన ఒక హత్య కేసులో అట్లాగే మరికొన్ని ఇతర కేసులు అప్పట్లో మద్యం కుంభకోణం అని అది కొల్లు రవీంద్ర మీద కేసులు పెట్టారు. అప్పట్లో అరెస్టు ఇవి జరిగింది. ఆ సందర్భంగా బెయిల్ కోసం అని చెప్పేసి ఆయన పాస్పోర్ట్ సీజ్ జరిగింది. ఇప్పుడు ఆ పాస్పోర్ట్కు సంబంధించి మంత్రి హోదాలో ఉన్నటువంటి రవీంద్ర కోర్టుకు వెళ్ళారు. తన పాస్పోర్ట్ను పునరుద్ధరించేలా ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన వ్యాజ్యం మీద గురువారం హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర హోంశాఖ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం పాస్పోర్ట్ అధికారిని ఆదేశించింది. విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయన్న కారణంగా తన పాస్పోర్ట్ పునరుద్ధరించకపోవడం సరికాదని మంత్రి రవీంద్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు అమెరికాలో జరగనున్నటువంటి మైండ్ ఎక్స్పో కార్యక్రమం తాను పాల్గొనాల్సిందన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది ఎంవి రమణకుమారి వాదనలు వినిపిస్తూ క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయనే కారణంతో పాస్పోర్టును తిరస్కరించద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు పలు సందర్భాల్లో తీర్పులు ఇచ్చాయని గుర్తు చేశారు.